హలో! ఏంది వీళ్ళిద్దరు ఇక్కడ రెడీ అయ్యి వెళ్తున్నారని చూస్తున్నారా? స్కూల్‌కి వెళ్తున్నారు. ఈరోజు ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి వాళ్ళ స్కూల్‌లో. సో, అందరు స్టూడెంట్స్‌ని వాళ్ళ ఫాదర్స్‌తో ట్విన్నింగ్‌లో రమ్మన్నారు. ఇది జాయిన్ అయ్యి 2 డేసే అవుతుంది. అప్పుడే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అంట. సో, వీళ్ళు ఇంక ఇట్లా రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్ళారు. యాక్చువల్‌గా ఓన్లీ ఫాదర్స్ డే రమ్మన్నారు. కానీ నాకే క్యూరియాసిటీ ఎక్కువైపోయి అసలు అక్కడ ఏం చేస్తారో చూద్దామని వెళ్ళిపోయా వాళ్ళ ఎమ్మటి. అండ్ అక్కడ దానికి 102 ఫీవర్ ఉంది. సో, అది ఉంటుందో ఉండదో అని భయపడి వెళ్ళినా నేను యాక్చువల్‌గా. కాకపోతే వెళ్ళిన తర్వాత అసలు ఇది మా స్కూలేనా, ఈ అరేంజ్మెంట్స్ ఏంది, ఈ బెలూన్స్ ఏందని ఫుల్ ఎక్సైట్ అయింది. అండ్ ఇక్కడ వాళ్ళు డిఐవై చేసినట్టున్నారు. ఫోటో బూత్ చేశారు. అందరూ ఫాదర్స్ వాళ్ళ పిల్లలతో దిగుతున్నారు. సో, వీళ్ళిద్దరు కూడా దిగుతుంటే వాళ్ళు ఒక పిక్చర్ తీసుకున్నారు. అండ్ నేను కూడా ఒక కెమెరామ్యాన్ లాగా అక్కడికి వెళ్ళా వాళ్ళ ఎంబటి. అండ్ ఇక్కడ అందరు ఫాదర్స్కి మైక్ ఇచ్చి వాళ్ళ ఫాదర్తో ఉన్న బాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమంటే వీళ్ళందరూ మాట్లాడినారు. దాని తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాగా అయింది. టీచర్స్ అందరూ స్టెప్స్ చేస్తుంటే వీళ్ళు ఇక్కడ రిపీట్ చేసినారు. అది చాలా డల్ అయిపోయింది. ఫీవర్తో ఉండేసరికి అస్సలు యాక్టివ్గా లేకుండే. జనరల్గా అయితే అదే డ్యాన్స్ చేసేది, కానీ ఇక్కడ చేయించినా కూడా సరిగా చేయలేదు. బట్ దట్స్ ఓకే. అది మాత్రం అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా ఇది అయిపోగానే మేము ఇంటికి వెళ్ళిపోయినాము. ఇది ఒక చిన్న వ్లాగ్. ఫాదర్స్ డే ఈవెంట్ నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి నేను అప్లోడ్ చేశాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అందరికీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మీరు ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.